సీజనల్ వ్యాధులు వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్ని మామూలుగా మనం సీజనల్ వ్యాధులు అని అంటాము. ఇది హాట్ ఎన్విరాన్మెంట్ నుండి హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్కి సడన్గా ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వడం వల్ల వాతావరణంలో తేమ ఎక్కువయ్యి మనకి ఏదైతే క్రిములవి ఉన్నాయో ఆ క్రిముల యొక్క శక్తి పెరిగి మనకి వ్యాధిని సంక్రమింక చేస్తాయి. కాబట్టి వీటన్నింటినీ కూడాను సీజనల్ వ్యాధులు అని అంటారు. ఈ సీజనల్ వ్యాధుల్లో మనకైతే టైఫాయిడ్ కానీ, గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ, వైరల్ హెపటైటిస్ కానీ, ఫుడ్ పాయిజనింగ్ కానీ, అలాగా వాటర్ బోర్న్ డిసీజ్, వాటర్ అండ్ ఫుడ్ బోర్న్ డిసీజ్ అని, అలాగే వెక్టర్ బోర్న్ డిసీజ్ అంటే దోమల వల్ల వచ్చే వ్యాధులు. మరి మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికుంగున్యా కానీ, లెప్టోస్పైరోసిస్ కానీ ఇటువంటి వ్యాధుల్ని వెక్టర్ బోర్న్ డిసీజ్ అని అంటారు.